పాపము అసహ్యమైనదిగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎంత గలీజా నా పాపమని నీకు అనిపించకపోతే, నువ్వు ఒరిజినల్ యేసుని కలిస్తే అసహ్యం పుడుతుంది, చిరాకు పుడుతుంది మీద. నీకు ఎంత చిరాకు వస్తుందంటే, నేను ఎంత గలీజోనా. అది ప్రూఫ్ అండి. నువ్వు యేసుని పశ్చాత్తాపం గురించి మాట్లాడని దినాలకు వచ్చేసాం. ఎందుకు తెలుసా? నేను పశ్చాత్తాపం గురించి మాట్లాడితే కూర్చున్నోడికి నచ్చదు. కూర్చున్నోడికి నచ్చకపోతే నాకేంటి, చెప్పే నాకు నచ్చకపోతే ఏంటి? ఈ సొత్తు కూర్చున్నోడిది కాదు, ఈ సొత్తు చెప్పేవాడిది కాదు. ఈ సువార్త అనే సొత్తు దేవుంది. నీకు నచ్చాల్సిన అవసరం లే, చెప్పేవాడికి నచ్చాల్సిన అవసరం లే, వచ్చేవాడికి నచ్చాల్సిన అవసరం లే, వినేవాడికి నచ్చాల్సిన అవసరం లే, మారేవాడికి నచ్చాల్సిన అవసరం లే, లేక ప్రేక్షకుడికి నచ్చాల్సిన అవసరం లే, పాపికి నచ్చాల్సిన అవసరం, ఎవడికి నచ్చాల్సిన అవసరం లే. సువార్త ఆయనకి నచ్చినట్టు చెప్పడం సువార్త, లేకపోతే దాన్ని కల్తీ. పౌలు కొరింథీయులకు రాసిన ఈ పత్రిక ప్రాథమికంగా కొరింథీలో ఉంటున్న పరిస్థితులన్నిటికీ ఆయన వారికి జవాబుగా రాస్తా వచ్చాడు. ఈ పత్రికలో ఆయన చాలా ప్రాముఖ్యంగా సువార్తతో మొదలు పెడతా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి సువార్త సమానమైన సువార్త ఇంకోటి లేదు. వేరే ఏ వార్తన్నా కానీ గాక తాత్కాలికమైన తృప్తి మాత్రమే, తాత్కాలికమైన భవిష్యత్తు మాత్రమే, తాత్కాలికమైన సమస్యల్ని తీర్చగలదేమో కానీ సువార్త మాత్రమే శాశ్వతమైన తృప్తి, సువార్త మాత్రమే శాశ్వతమైన సమస్యలకి పరిహారము, సువార్త మాత్రమే ఒక వ్యక్తి లోతులలో నుంచి ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని బాగు చేయగలిగినదిగా మనము చూడొచ్చు. ఈ సువార్తని మనము గ్రహించడానికి చాలా ప్రాముఖ్యంగా ఈ దినములలో ఈ సువార్తని వక్రీకరిస్తూ ఉంటున్నా, లేక సువార్తని ఇష్టానుసారంగా ప్రజల నాడిని బట్టి మార్చబడము మన తరంలో మనం చూస్తూ ఉంటున్నాం. సువార్త గురించి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, దేవుని సువార్త అనే పదం వాడతాడు. గాస్పుల్ ఆఫ్ గాడ్ అంటాడు. ఇది మనిషి సువార్త కాదు, సంఘపు సువార్త కాదు, సంస్థ సువార్త కాదు, పాపి సువార్త కూడా కాదు, కానీ ఇది దేవుని సువార్త. కాబట్టి ఈ సువార్తని మనం మార్చడానికి కానీ, ఈ సువార్తని మనకి ఎదుటి వ్యక్తి కొరకు తిప్పడానికి కానీ ఏ మాత్రము వీలు లేదు. ఈ సువార్త దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో 3 ప్రాముఖ్యమైన విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది దేవుని సువార్త కాబట్టి ఈ సువార్తకి ఏనాటికైనా కేంద్రము దేవుడే. పరలోకం కాదు సువార్తకి కేంద్రము, పాపి కాదు సువార్తకి కేంద్రం. సువార్తకి కేంద్రము దేవుడే ఉంటున్నాడు అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఉంటున్న ఈ చక్కటి పత్రికలో ఆయన 1వ అధ్యాయం నుంచే మొదలుపెట్టి ఏమంటాడు అని అంటే, వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుతారు ఎవరన్నా? అయితే మేము 20, 22, 23 యూదులు సూచక్రియ చేయమని అడుగుచున్నారు, గ్రీకు దేశస్తులు జ్ఞానం వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు యొక్క ప్రేక్షకుల అక్కర వేరుగా వాళ్ళకు అనిపిస్తుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, ఒకళ్ళేమో సూచక్రియల కొరకు, ఒకళ్ళేమో జ్ఞానం కొరకు వెతుకుతున్నారు. మేము ప్రజలకి ఏమి కావాలో అది ఇవ్వట్లేదు, కానీ మేము ప్రజలకి ఏమి ఇష్టమో అది ఇవ్వట్లేదు, కానీ ప్రజలకి ఏది నచ్చుతుందో అది ఇవ్వట్లేదు, కానీ మేమైతే సిలువ వేయబడిన యేసు గురించే చెబుతూ ఉంటున్నాం. అంటే ఎదుటివాని అక్కర ఏదన్నా కానీ గాక, ఎదుటివాని అభిప్రాయం ఏదన్నా కానీ గాక, ఎదుటివాడిని ఆకలేదన్నా కానీ గాక, మేము మాత్రం సిలువ వేయబడిన యేసునే ఇస్తున్నాము. చార్ల్స్ స్పర్జన్ గారు ఇలా అంటా వచ్చారు, ద ఒరిజినల్ జెన్యూన్ ప్యూర్ గాస్పుల్ హ్యాస్ నథింగ్ ఇన్ ఇట్ that will satisfy the longing heart of a sinner. ఒక పాపి తన పాపంలో బ్రతుకుతుండగానే
సువార్తలో ఒక పాపికి నచ్చేది ఏమీ లేదు. ఈ రోజుల్లో ఒక పాపికి నచ్చడానికి మనం సువార్తని తిప్పుతూ ఉంటున్నాము, లేక ఒక పాపికి సెట్ అవ్వడానికి మనం సువార్తని తిప్పుతూ ఉంటున్నామా? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నమాట, దేవుడు కేంద్రీకృతమైన సువార్త. ఈరోజు బహుశా మన జీవితాలలో క్రైస్తవత్వం అలవాటైందేమో, పద్ధతి అలవాటైందేమో, క్రమం అలవాటైందేమో, లేక మన అమ్మా నాన్నల దగ్గర నుంచి కూడా మందిరం అలవాటైందేమో, పని అలవాటైందేమో, కొన్నిసార్లు పరిచర్య కూడా అలవాటైందేమో. నా ప్రశ్న ఏంటంటే, సిలువ వేయబడిన యేసు నీకు తెలుసా అని. నీకు ఆచారం తెలుసుండొచ్చేమో, నీకు పద్ధతి తెలుసుండొచ్చేమో, నీకు భక్తి పరిచయమే ఉండొచ్చేమో, కానీ ఇవి ఏవి రక్షణ కాదు. రక్షణ అనంటే యేసు అనే వ్యక్తి పరిచయం అవడం, యేసు అనే వ్యక్తిని తెలుసుకోవడం రక్షణ. అందుకే అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, యూదులకు ఏం కావాలో, గ్రీసు దేశస్తులకు ఏం కావాలో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ నేను మాత్రం వాళ్ళ నాడిని బట్టి సువార్త మార్చట్లేదు. కానీ సువార్త సిలువ వేయబడిన యేసు. సువార్త దగ్గరకు వచ్చినప్పుడు మొట్టమొదటి మెట్టు, ఈ చివరి దినాల్లో చాలాసార్లు దీన్ని కత్తిరించేయడానికి లేక దీన్ని తీసివేయడానికి శత్రువు ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. ఏంటది అని అంటే పశ్చాత్తాపము అనే మనస్సు. ఈ రోజుల్లో యేసు ప్రభు నమ్ముకుంటే చాలండి. బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు నమ్ముకుంటే చాలని. ఎక్కడైనా ఒట్టి నమ్ముకుంటే అని మనకు ఆ పదం మాత్రం మీకు కనిపిస్తే ఆ నమ్మకంలోనే పశ్చాత్తాపము కూడా వస్తుంది. ఎందుకు అనంటే యేసుని నువ్వు నమ్మాలి అని అంటే ముందు నీ అక్కర ఎరగాలి. ఒకవేళ ఒక వ్యక్తి వెళ్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ యేసు ప్రభు మీకోసం చచ్చిపోయాడు సార్, మీరు నమ్ముకుంటే మీరు పరలోకానికి పోతారు సార్ అని కనుక మనం మొదలు పెట్టామనుకో, ఆయన ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే, ఆపుతావా? అసలు ఎందుకు చచ్చిపోవాలి నా కోసం? నా కోసం ఎందుకు చచ్చిపోయాడు ఆయన అని అడుగుతాడు కదా. కాబట్టి ఒక వ్యక్తి యొక్క అక్కర ముందు చెప్పాలి. ఆ వ్యక్తి యొక్క పాపని, ఆ వ్యక్తి యొక్క పాపము దేవునికి విరోధమైనదని. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియమైన సహోదరుడు సహోదరి, నీ జీవితంలో నేను పర్వాలేదులే బాగానే ఉన్నాను, నీకు రక్షణకి సంబంధమే లేదు. నేను ఒక మోస్తరు ఒక మాదిరిగా నేను కొంచెం పర్వాలేదులేండి, మరి అంత చెడ్డోడిని కాదు. అసలు నీకు యేసుతో సంబంధమే లేదు. యేసుకి నీకు లావాదేవీలు ఏమీ లేవు. ఏ పాప అయితే నేను దిక్కు మాలిన పాపిని, నేను క్షమించబడడానికి అర్హత లేని పాపిని, నేను దేవుని ప్రేమని నోచుకోవడానికి నా దగ్గర ఏ యోగ్యత లేదు, నా అంత దిక్కుమాలినోడు ఇంకోడు లేడు, నా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పూర్తిగా పాపములోనే మునిగిపోయిన వాడిని, నా తలంపులు పాపమే, నా క్రియలు పాపమే, నా ఆలోచనలు పాపమే, నా ఊహలు పాపమే, బాల్యం మొదలుకొని ఇలానే ఉందని ఆదికాండం 6:5 బట్టి ఒక వ్యక్తి ఎప్పుడైతే తన స్థితిని నిజంగా చూస్తాడో అట్టి వాడే రక్షించబడగలడు. తప్ప పాపం గురించిన సరి అయిన అవగాహన లేకుండా నేను బాగానే ఉన్నానులే, నేను మంచోడ్నేలే, నాకేం తక్కువ, ఏదో అప్పుడప్పుడు పాపం చేస్తుంటా, ఇలాంటి వాడికి రక్షించబడడం అసాధ్యము. నీ స్థితిని నువ్వు ఎరగడం చాలా ప్రాముఖ్యము. ఒకరోజు వాచ్ నైట్ సర్వీస్లో ఒక వేరే ఊరు వెళ్తే అక్కడ ఫస్ట్ కన్ఫెషన్ మెసేజ్ ఉంటుంది కదా, అంటే పాపాలు ఒప్పుకునే ఆ వర్తమానం అయిపోయిన తర్వాత కూర్చున్న తర్వాత ఒక్కొక్కళ్ళు ఒప్పుకుంటూ ఉంటున్నారు. ఒక ఆయన మైక్ తీసుకున్నాడు, అంటే ఇలా మైక్ ఇస్తూ ఉంటున్నారు ప్రార్థన చేసే వాళ్ళకి. ఒక ఆయన మైక్ తీసుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. గత సంవత్సరం గురించి ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే, ప్రభా గత సంవత్సరం అంతా ఎక్కడన్నా పొరపాటున తెలియకుండా నేను గనక పాపం చేసి ఉంటే నన్ను క్షమించు. నేను అర్జెంట్ కళ్ళు తెరిచాను, ఎక్కడున్నాడు ఈయన అని. నేను ఎక్కడన్నా పొరపాటున తెలియకుండా పాపం చేసి ఉంటే, ఎక్కడున్నావు సార్ నువ్వు అని అనుకున్నా. ఆయన కనపడలేదు నాకు. ఇలాంటి వాడికి ఇంకేం క్షమాపణ ఉంటుంది? మన స్థితిని మనం ఎరగాలి. ఐఎమ్ టోటల్లీ నాట్ వర్తీ టు బి రికవర్డ్. ఆ తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చేటప్పుడు ఒక చక్కటి ప్రార్థన రిహార్సల్ చేసుకుంటున్నాడు, ఒక చక్కటి ప్రార్థన వల్లించుకుంటూ వస్తున్నాడు. ఏమంటున్నాడు అని అంటే, తండ్రి నీకును పరలోకానికి విరోధంగా, అంటే
యేసు ప్రభువారు ఆ పదాలు చాలా చాలా చక్కగా ఉపయోగించారు. పరలోకానికి విరోధంగా అనంటే, డాడీ దేవుడు అనే పదం పలకడానికి కూడా నాకు యోగ్యత లేదు, నేను అంత గలీజోడిని. దేవుడు అనే పదజాలన యెహోవా దూరం సంగతి, దేవుడు అని జనరల్గా పిలవడానికి కూడా నాకు అర్హత లేదు డాడీ. అలాంటి మనసుతో రావాలట, అలాంటి మనసుతో వచ్చాడు ఆ తప్పిపోయిన కుమారుడు. నీకును పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యత లేదు అంటే, సార్ నువ్వు క్షమించాలనుకున్నా, నువ్వు క్షమించబడే అర్హత మాత్రం నాకు లేదు. అంటే నేను క్షమించబడడానికి యోగ్యుడిని కాదు, నేను శిక్షించబడడానికే యోగ్యుడిని. నీ పాపాన్ని నిజంగా చూస్తే నువ్వు వేసే కేక ఇదే. యెషయా 6లో యెషయా సర్వశక్తుడైన దేవుణ్ణి చూస్తూ వచ్చాడు. సర్వోన్నత సింహాసనం మీద కూర్చున్న ప్రభుని చూశాడు. ప్రభువుని ఎవరన్నా చూశారు అనే దానికి ప్రూఫ్ ఏంటో తెలుసా? నువ్వు ప్రభుని చూడటము నీ స్థితి ఏంటో నీకు అర్థమైపోతుంది. ప్రభువుని ఎప్పుడైతే నువ్వు చూస్తావో, ఎప్పుడైతే ఆ దేవుణ్ణి నువ్వు చూస్తావో, యెషయా అంటున్న మాట ఏంటంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు, అయ్యో అనే ఆ మాట ఎంత చక్కటి మాట. ఇంగ్లీష్ బైబిల్లో ఓ అని ఉంటుంది. ఓ ప్రవక్త 2 వర్తమానాలు ఇస్తాడు. ఒకటి ధన్యతల వర్తమానం అన్న ఇస్తాడు. మత్తయి 5లో యేసయ్య అన్నాడు కదా, ధన్యుడు నీతి కొరకు ఆకలి దప్పులు గల వాళ్ళు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, నా నిమిత్తమే హింసించబడిన వారు ధన్యులు. ధన్యత వర్తమానం అన్న ఇస్తాడు ఒక ప్రవక్త. లేదంటే శ్రమ వర్తమానం అన్న ఇస్తాడు, అయ్యో అనే వర్తమానం ఇస్తాడు. ఈ అయ్యో అనే వర్తమానమే మత్తయి సువార్త 23 7 సార్లు చెప్తా వచ్చాడు కదా. అయ్యో శాస్త్రులారా, అయ్యో ఫరిసేయులారా, మీకు శ్రమ. ఇంగ్లీష్ బైబిల్లో ఓ అంటూ యు అని రాస్తా వచ్చాడు. అంటే ఒకటి ఆశీర్వాద వర్తమానం, ఇంకోటి శాపగ్రస్తమైన వర్తమానము. ఈ యెషయా తన మీద తానే శాపాన్ని వేసుకుంటూ ఏమంటున్నాడు, అయ్యో అంటే ఇంకో మాటలో ఇంగ్లీష్ బైబిల్లో చెప్పాలంటే, ఓ టు మీ కర్స్డ్ am I, నేను శాపగ్రస్తుణ్ణి, అయ్యో నేను శాపగ్రస్తుణ్ణే. ఎందుకయ్యా అంత పెద్ద మాట అంటున్నావు అని అంటే, ఆయనను చూసా అందుకే నాకు అట్లా అనిపిస్తుంది. ఆయనను చూడనంతసేపు నువ్వు నీకు మంచోడివే అనిపిస్తావు, ఆయనను చూడనంతసేపు పక్కోడితో పోల్చుకుంటావు, ఆయనను చూడనంతసేపు నీలో ఉంటున్న మంచి గుణాలనే లెక్క పెడతావు. ఒకడు దేవుణ్ణి కలవలేదు, ఒకడికి దేవునితో సరైన సంబంధం లేదు అనే దానికి రుజువేంటో తెలుసా? వాడి గొప్పతనాలు డబ్బా కొట్టుకుంటాడు. ఒకడు దేవుణ్ణి కలిశాడు అనే దానికి ప్రూఫ్ ఏంటో తెలుసా? ఆడి చెత్త కళ్ళ కట్టినట్టే కనిపిస్తూ ఉంటుంది. అందుకనే పౌలు దేవునికి విరోధంగా పోరాడుతూ, పౌలు నీచంగా బతుకుతూ, పౌలు నరహత్య ఆయన తలస్తూ, పౌలు కీడు చేస్తూ, పౌలు ప్రేమ లేనివాడిగా, పౌలు దేవుని ప్రణాళికలను అడ్డుకునేవాడిగా, పౌలు సంఘాన్ని పాడు చేసేవాడిగా ఉంటున్నప్పుడు, ఆ టైంలో గనుక మనం పౌల్ని కలిసి, సార్ మీతో ఒక ఇంటర్వ్యూ తీసుకోవచ్చా అంటే, చెప్పు అని అంటే, సార్ మీ ఆత్మీయ స్థితి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ అని అంటే, అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? హింసకుడు, దూషకుడు, చెరసాల్లో స్త్రీలు పురుషులని చూడకుండా లాగేవాడు, సంఘాన్ని హింసిస్తున్నాడు, శిష్యుల్ని వేసేద్దాం చంపేద్దాం అనుకుంటున్నాడు, స్టెఫెను మరణానికి సమ్మతిస్తూ కూర్చున్నాడు. సార్ మీ ఆత్మీయ స్థితి గురించి మీ అభిప్రాయం ఏంటి అని అంటే, ఆయన ఏమంటాడు తెలుసా? నేనా ధర్మశాస్త్రం విషయంలో అనింద్యుడను. ఇంటర్వ్యూ తీసుకునేవాడికే మీకు ఏమన్నా ఉందా అని మనసుకు అనిపిస్తుంది. అనింద్యుడినా? అదేంటి సార్, మీరు హింసకులు కదా, మీరు దూషకులు కదా, మీరు హాని చేసేవాళ్ళు కదా, మీరు మరణానికి సమ్మతిస్తున్నారు కదా, మీరు అనింద్యుడు అంటారేంటి సార్ అని అంటే, అప్పుడు ఇంకో మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? సంఘమును ఆ మాట చదువుదామా? ఫిలిప్పీలకి రాసిన పత్రిక కొద్దాం. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము చదువుతారా? ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రం విషయమైన నీతి విషయము అనింద్యుడనై. ఏంటి ఆయన ఏమంటాడు తెలుసా? సంఘాన్ని హింసిస్తారు కదా సార్ అంటే, అదే ప్రూఫ్ నేను నీతిమంతుడినని. ఆ ఇంటర్వ్యూ తీసుకునేవాడు ఈయనకేదో మతిపోయినట్టుందా, నిలిపోడా? సంఘాన్ని హింసించడం గ్రేట్, మంచి పని, శ్రేష్టమైన పని, ఆసక్తి కలిగిన పని, అదొక ధార్మిక పని అని రాసుకుంటున్నాడు. ఎంత అధ్వానమైన పరిస్థితి కదండి.
దేవునికి దూరంగా ఉన్నప్పుడు నేను బాగున్నా అని అనిపించిందంట. సరే, ఇప్పుడు దేవునికి దగ్గరయ్యాడు. దేవునికి దగ్గరైన తర్వాత ఇప్పుడు పౌల్ని మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు ఈయనే. సార్, మీరు మొన్న యేసుప్రభుని నమ్ముకున్నారంట, ఇప్పుడు మీరు హింస మానేశారట, ఇప్పుడు మీరు మరణానికి సమ్మతించడం మానేశారట, ఇప్పుడు మీరు చెరసాల్లో వేయడం మానేశారట, చాలా సాధువు అయిపోయారట, చాలా మంచోళ్ళు అయిపోయారట, ఇప్పుడు మీరు భలే ప్రేమిస్తున్నారట, ఇప్పుడు మీరు భలే యేసయ్యని సేవిస్తున్నారట. సార్, ఇప్పుడు మీ గురించిన మీ అభిప్రాయం ఏంటి సార్ అని మైకు పట్టుకుంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఛీ, నా అంత గలీజోడు ఇంకోటి లేడు. అంటే ఆయన భాషలో చెప్పాలి అంటే రోమా 7:23-24 అంటాడు, అయ్యో నా అంత దౌర్భాగ్యుడు ఇంకోటి లేడు, నా శరీరం అంత గలీజ్ శరీరం ఇంకోటి లేదు, అసలు నాలాంటి పాపే ఇంకోడు లేడు. ఈ జర్నలిస్ట్కి మతిపోతుంది. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు సార్, మీకన్నా అర్థమవుతుందా? ఒకప్పుడు పాపాలు చేసేటప్పుడేమో నేను మంచోడిని అని చెప్పారు, ఇప్పుడు మంచిగా అయిన తర్వాత నేను పాపిని అని చెప్పుకుంటున్నారు. మీకు అసలు ఏమైనా అర్థమవుతుందా సార్ అంటే అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? ఒకడు బాగున్నాను అని అనుకుంటే వాడు యేసుని కలవలే. యేసును ఒక్కసారి చూస్తే నీ బతుకెంత గలీజో అర్థమవుతే తప్ప నువ్వెంత గొప్పోడువో ఎప్పుడు అర్థం కాదు. యేసుని కలిసిన తర్వాత ఎవరు నేను ఇంత గొప్ప అనే తలంపుతో ఎవడు బయటకు రాడు. వాడు ఆ తలంపుతో బయటకు వచ్చాడు అని అంటే వాడు యేసుని కలవలేదు. యెషయా అంటున్నాడు, అయ్యో ఓ అంటు మీ, నేను నశించి తిని, ఫర్ ఐ యామ్ అండన్. అంటే నేను ఎంత చెడ్డోడినంటే లోపల నుంచి నా పాపం నన్ను లోపల నుంచి పగలగొట్టి విచ్ఛిన్నం చేసేస్తుంది. నేను లోపల నుంచి విరిగిపోతున్నాను. అదేంటి సార్, మీరు ప్రవక్త కదా అని అంటే నేను కూడా అట్లా అనుకున్నానయ్యా. ఆయనను చూసే వరకు అట్లా, ఆయనను చూసిన తర్వాత అర్థమైంది నేను ప్రవక్తని కాదు పాపినని అర్థమైంది. నువ్వు యేసుని కలవనంతసేపు నీకేదేదో అనిపిస్తుంది. యేసుని కలిసిన తర్వాత నీకు ఒకటే అనిపిస్తుంది, నేను పాపిని, నేను భయంకరమైన పాపిని, నేను క్షమించబడ్డానికి యోగ్యత లేని పాపిని. ఐ యామ్ అ సిన్నర్ హూ ఈజ్ నాట్ వర్తీ టు బి ఫర్గివెన్. నేను ఎన్నిసార్లు ఏడ్చాను నా లైఫ్లో. రక్షించబడిన తర్వాత, సేవకు వచ్చిన తర్వాత నేను ఏదన్నా నేను బుద్ధిపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా కావాలని అజాగ్రత్తతో బతికి ఒక పాపం చేసిన తర్వాత ఎన్నిసార్లు ఏడ్చాను, ప్రభా నన్ను నరకంలో ఏయి ప్రభా, నువ్వు నన్ను క్షమించడానికి నాకు యోగ్యత లేదు, నువ్వు అసలు నన్ను క్షమించడానికి నువ్వు ఆలోచించడానికి కూడా నేను అర్హుడిని కాదు, నేను నరకానికి 100% పాత్రుణ్ణి, నువ్వు నన్ను అక్కడ వేసి ఒకటి కాదు 3 నరకంలో వేసిన నేను యోగ్యుడినే. యేసుని చూస్తే ఎవ్వరికన్నా అది అనిపించాలిగా. ఈరోజు సువార్తలో ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం కోసేసాం. We are tailoring the gospel for a comfortable, carnal, complacent generation. And that is the reason why we have knocked out the crucified Christ out of the gospel of Scripture. మనం ఈనాటి ప్రపంచానికి తగినట్టు, ఈనాటి ప్రపంచం యొక్క శరీర తత్వానికి ఇష్టమైనట్టు, ఈనాటి సుఖ ప్రపంచానికి, ఈనాడు రాజీ పడిపోయిన ప్రపంచానికి నచ్చే సువార్తనివ్వడానికి యేసునే తీసేసాం సువార్తలో నుంచి. నువ్వు యేసుని కలిస్తే పశ్చాత్తాపం గ్యారంటీ. రక్షించబడ్డాను అనుకుంటున్నారు, చాలామంది అనుకుంటున్నారు రక్షించబడ్డానని, కానీ నువ్వు రక్షించబడ్డావు అనే దానికి ప్రూఫ్ ఏంటో తెలుసా? నువ్వెంత గలీజోడువో నువ్వు చూసుకుంటావు. నువ్వెంత గలీజోడువో చూసుకున్న తర్వాత ఇక పక్కోడు గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తావు? కోవిడ్ ఫస్ట్ వేవ్లో కోవిడ్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు నన్ను. గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యా, బీదర్లో. ఫస్ట్ ఐసీయూలో అడ్మిట్ అయ్యా. నా అటుపక్కనోడు వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఇటుపక్కనోడు వెంటిలేటర్ మీద ఉన్నాడు. వాళ్ళకి ఏమీ తెలీదు. ఇంక అది ఎట్టుందంటే 2 శవాల మధ్యలో పడుకోబెట్టినట్టే, ఆయన పలకడు ఈయన పలకడు. నేను పలికేదంటే నేను ఒక్కడి నాకు నేనే మాట్లాడుకోవాలి. ఇక
రోజు టెస్ట్ చేస్తారు, రోజు తగ్గిందా పెరిగిందా లేకపోతే కోవిడ్ ఉందా లేదా అని రోజు రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ రాగానే ఈ వెంటిలేటర్ మీద ఉంటున్న పేషెంట్, వాళ్ళకేమీ తెలియదు, ఎట్లా వాళ్ళు స్పృహ తప్పిపోయి ఉంటారు, వాళ్ళ అటెండర్లు పరిగెత్తుకొని పోయి సార్ మా పేషెంట్ ఏమైంది, మా పేషెంట్ ఏమైంది అని అడుగుతారు. వాళ్ళు ఇంకెవరిది అడగరు, వాళ్ళ పేషెంట్ ఒక్కరిదే అడుగుతారు. అక్కడ కొంచెం కుదురు పడిన తర్వాత జనరల్ వార్డుకి పంపించారు. జనరల్ వార్డులో ఎట్లా ఉండిందంటే క్లబ్కి వెళ్ళినట్టే ఉండింది. అందరూ పేకాట ఆడుకుంటున్నారు, అందరూ సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేసుకుంటున్నారు. ఎవడు మాస్క్ వేసుకోడు. ఎందుకు ఎవడు మాస్క్ వేసుకోడు అని అంటే డాక్టర్ పిచ్చుంటే ఆయన వేసుకోవాలి, మాకు అందరు కోవిడ్ మాకెందుకు మాస్కులు అని ఎవడో వేసుకోడు, వచ్చే స్టాఫే వేసుకోవాలి, కానీ వీళ్ళు ఎవరు వేసుకోవట్లేదు. వీళ్ళు రోజు సాయంత్రం రిపోర్ట్లు తీసుకొని వస్తారు కదా, తీసుకొని రాగానే వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ పోయి కుర్రాళ్ళందరూ పరిగెత్తుకుపోయి ఆడిది ఏమైంది, ఈడిదేమైంది అడుక్కోట్ల, ఆడిదేమైంది ఈడిదేమైంది. రోగం ముదిరినోడు, రోగం బాగా ముదిరిందని తెలిసినోడు నాదేమైంది అని అడుగుతాడు. నేను బాగానే ఉన్నానులే అనుకున్నోడు ఆడిది ఏమైంది అని అడుగుతాడు. ఈరోజు నేను మంచోడిని, నీకు సువార్తకు సంబంధం లేదు, నీకు యేసుతో సంబంధమే లేదు, యేసు నీ కోసం రాలేదు. ఆయన ఎవరి కోసం వచ్చాడు తెలుసా? నశించిపోయే వాళ్ళ కోసం వచ్చాడు. నేను బాగానే ఉన్నా అలాంటి వాడి కోసం యేసు రాలే. నేను మేనేజ్ చేసుకోగలను అలాంటి వాడి కోసం యేసు రాలే. నేను పర్వాలేదులే అలాంటి వాడి కోసం యేసు రాలే. పాపులలో నా అంత గలీజ్ పాపం కూడా లేడు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెం కూడా స్వస్థత లేదు, నువ్వు క్షమిస్తానన్నా క్షమించబడ్డానికి నేను యోగ్యుడిని కాదు అనే మనస్సు కలిగినోడి కోసమే యేసు వచ్చాడు. ఈరోజు ఒక్కసారి నీ రక్షణ దినం ఆలోచించు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నిన్ను నువ్వు ఎలా చూసుకున్నావు? ఏదో ఒక సింపుల్ డెసిషన్గా చూస్తున్నావా? రక్షణ అని అంటే ఏదో తీర్మానం అనుకుంటున్నావు. చెయ్యి ఎత్తేస్తే అయిపోయి, కాడు నింపేస్తే అయిపోయి, ఈడొక చుక్క కారుస్తే అయిపోయి, ఈడ చిలకలాగా నేను పరలోకమందున్న మా తండ్రి నేను పాపిని ఇలా పలుకుతే అయిపోయింది అనుకుంటున్నావా? కాదు. యూ షుడ్ హ్యావ్ దట్ కన్విక్షన్ ఆఫ్ సిన్. నువ్వు నీ పాపం గురించి ఒప్పించబడాలి. నా అంత ఘోరమైన పాపం కోడు లేడు. ఆయనని కలిస్తే ప్రతిస్పందన ఇదే. ఒకవేళ మంట ఉంటే దూరం నుంచి చూస్తున్నారు, మంట ఉంటే ఒకటి దాంట్లో చేయి పెట్టి అట్లానే చక్కగా బయటకు తీస్తున్నాడు, వాడికి ఏం కావట్లేదంటే దూరం ఉంటున్నాడు ఏమంటాడు తెలుసా? అబ్బే అది ఒరిజినల్ మంట కాదండి. మీకు ఎలా తెలుసండి అని అంటే ఏమంటారు? ఒరిజినల్ మంట అయితే ఆడు చేయి పెడతాడా? కాలిపోయేది. కాలలేదంటే అది ఒరిజినల్ మంట కాదు. నీ పాపం నీకు కనపడలేదంటే నువ్వు చూసింది ఒరిజినల్ యేసుని కాదు. నీ పాపము నీకు అసహ్యం అనిపించలేదు అని అంటే నువ్వు కలిసింది ఒరిజినల్ యేసుని కాదు. నీ పాపము అసహ్యమైనదిగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఇంత గలీజా నా పాపమని నీకు అనిపించకపోతే నువ్వు ఒరిజినల్ యేసుని కలవలేదు. ఒరిజినల్ యేసుని కలిస్తే అసహ్యం పుడుతుంది, చిరాకు పుడుతుంది, చీదర పుడుతుంది. నీ మీద నీకు ఎంత చిరాకు వస్తుందంటే ఛీ నేను ఎంత గలీజోనా. అది ప్రూఫ్ అండి నువ్వు యేసుని కలిసావని. ఇది మొదటి మెట్టు. ఈరోజు పశ్చాత్తాపం గురించి మాట్లాడని దినాలకు వచ్చేసాం. ఎందుకు తెలుసా? నేను పశ్చాత్తాపం గురించి మాట్లాడితే కూర్చున్నోడికి నచ్చదు. కూర్చున్నోడికి నచ్చకపోతే నాకేంటి, చెప్పే నాకు నచ్చకపోతే ఏంటి? ఈ సొత్తు కూర్చున్నోడిది కాదు, ఈ సొత్తు చెప్పేవాడిది కాదు. ఈ సువార్త అనే సొత్తు దేవుంది. నీకు నచ్చాల్సిన అవసరం లే, చెప్పేవాడికి నచ్చాల్సిన అవసరం లే, ప్రకటించేవాడికి నచ్చాల్సిన అవసరం లే, వినేవాడికి నచ్చాల్సిన అవసరం లే, మారేవాడికి నచ్చాల్సిన అవసరం లే, లేక ప్రేక్షకుడికి నచ్చాల్సిన అవసరం లే, పాపికి నచ్చాల్సిన అవసరం, ఎవడికి నచ్చాల్సిన అవసరం లే. సువార్త ఆయనకి నచ్చినట్టు చెప్పడం సువార్త. లేకపోతే దాన్ని కల్తీ చేసినట్టే. ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. కొత్త నిబంధనలో అతి భయంకరమైన శాపం ఏంటో తెలుసా? కొత్త నిబంధనలు అతి భయంకరమైన శాపం వ్యభిచారం చేస్తే కాదు, విగ్రహారాధన చేస్తే కాదు, అబద్ధాలు చెబితే కాదు, లేక విశ్వాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే కాదు. అతి భయంకరమైన శాపం కొత్త నిబంధనలు ఏంటో తెలుసా? గలతీయులకి రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. వస్తున్నాం. గలతీయులకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము. గలతీయులకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఇది కొత్త నిబంధనలోనే ఉంటున్న అతి పెద్ద శాపపు వచనము ఇదే. 9వ లేక 8, 9 వచనాలు చదువుతారా?
మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన అతడు శాపగ్రస్తుడగునుగాక. మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడగునుగాక. తెలుగులో చాలా సింపుల్గా శాపగ్రస్తుడగునుగాక అని రాశారు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మాత్రం మే హీ బి ఇటర్నల్లీ కండెమ్డ్. గ్రీక్ భాషలో ఎనెథేమా అంటే అతి పెద్ద శాపం ఇదే. దేనికి ఇచ్చాడు తెలుసా? దేనికి అతి పెద్ద శాపం తెలుసా? సువార్తని చెప్పేవాడికి నచ్చడానికో, వినేవాడికి నచ్చడానికో, అందరికీ నచ్చడానికి మార్చేవాడికి అతి పెద్ద శాపం అంట. ఈ స్వార్థలో పశ్చాత్తాపాన్ని తీయడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపాన్ని తీస్తే భావోద్రేకపు మారు మనసులు వస్తాయి. ఒకవేళ పశ్చాత్తాపాన్ని గనక, పాపం గురించి ఒప్పుకోల్ని గనక నువ్వు స్వార్థలో నుంచి తీసేస్తే కేవలము మానసికమైన తీర్మానాలు పుడతాయి, భావోద్రేకపు తీర్మానాలు పుడతాయి, మతపరపు తీర్మానాలు పుడతాయి, కానీ బైబిల్ పరపు తీర్మానాలు పుట్టవో. ఈరోజు నిన్ను నువ్వు అంత అసహ్యంగా చూసుకున్నావా? యేసుని యేసుగా చూస్తే నిన్నుగా చూసుకుంటావు. మస్కగా కనిపించే అద్దం ఉందనుకోండి, నీ ముఖం కూడా మస్కగానే కనిపిస్తుంది. శుభ్రంగా కనిపించే అద్దం ఉందనుకోండి, నీకు నువ్వు కూడా శుభ్రంగా కనిపిస్తావు. అంతేగా? యేసుని తక్కువగా చూస్తే నీ పాపాన్ని కూడా నువ్వు తక్కువగానే చూస్తావు. యేసుని ఎక్కువగా చూస్తే నీ పాపాన్ని ఎక్కువగా చూస్తావు. యేసుని యేసుగా చూస్తే నీ పాపాన్ని పాపంగా చూస్తావు. ఎంతలాగా నీ పాపాన్ని చూస్తావంటే అసహ్యం పుట్టి, విరక్తి పుట్టి, చిరాకు పుడతారు. ఇలాంటి మనసుతో వచ్చే వాళ్ళకి ఆయన సహాయం చేయడానికి ఉన్నాడు తప్ప తెలియకుండా పొరపాటున ఎక్కడన్నా నేను పాపం చేసి ఉంటే వెళ్ళిరా నాయనా అంటాడు ఆయన. యెషయా అంటున్నమాట ఎంత స్పష్టంగా అంటాడంటే, ఎందుకంటాడు ఆ మాట? నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని. ఆయన ప్రవక్త అండి. ప్రవక్త వాడే అవయవం ఏంటి అని అంటే ఆయన పెదాలు. ఒక కీబోర్డ్ వేసి ఆయన వాడే అవయవం ఏంటి అని అంటే ఆయన చేతులు. ఒక శాస్త్రి వాడే అవయాలు ఏంటి అని అంటే తన లేఖకుడు కాబట్టి తన వ్రేళ్ళు. లేక ఒక స్వార్థికుడు వాడే అవయవం ఏంటి అని అంటే తన పాదములు ప్రయాణం చేయడానికి. ఒక ప్రవక్త వాడే అవయవం ఏంటంటే పలకడానికి పెదాలు. యెషయా అంటున్నాడు, నేను ప్రభు మాటలు పలికే నా పెదాలంతా గలీజ్ పెదాలు ఇంకెక్కడ లేవు. నేను ఇప్పటివరకు ఏమనుకున్నానంటే నా చేతుల్లో అపవిత్రత ఉండొచ్చేమో, నా కాళ్ళలో అపవిత్రత ఉండొచ్చేమో, కానీ నా పెదాలు మాత్రం చాలా పవిత్రం. ఎందుకంటే నేను ప్రవక్తని. దేవుణ్ణి చూసిన తర్వాత ఏమర్థమైందంటే నా పెదాలు కూడా గలీజే అని అర్థమైంది. నా పెదాలు కూడా మంచివి కాదు అని అర్థమైంది. ఎంత ఒప్పుకోలు కదండి. ప్రభువుని చూస్తే ఈ ఒప్పుకోలు ఖాయం, గ్యారంటీ. ఈరోజు ఇలాంటి ఒప్పుకోల్లోనికి ఎప్పుడన్నా వచ్చావా? ప్రపంచం అంతటికి వెళ్ళి ఏం ప్రకటించమన్నాడు యేసు అంటే పశ్చాత్తాపము అనే మాట, రిపెంటెన్స్ అనే మాట ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగులో దాన్ని మారు మనసు అని తర్జుమా చేశారు. వద్దాం, లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయము 46వ వచనము చదువుతారా? క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచెననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును, పాపక్షమాపణను ప్రకటింపబడి ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లో చదువుతా ఉంటున్నాను, 46-47 వచనాలు. He told them, this is what is written, the Christ will suffer and raise from the dead on the third day, and repentance, పశ్చాత్తాపం,
and forgiveness of sins will be preached throughout the world beginning from Jerusalem. పశ్చాత్తాపము తర్వాత పాపక్షమాపణ. పశ్చాత్తాపము లేకుండా పాపక్షమాపణ లేదు. ఆయన పందుల ముందు ముత్యాలు వేసేవాడు కాదు, కుక్కల ముందు పవిత్రమైనది వేసేవాడు కాదు. నువ్వు ఎంత గలీజోడువో తెలుసుకోకుండా నీకు తన విలువైన కుమారుణ్ణి ఇవ్వడు. నువ్వు ఎంత ఘోరమైన వాడివో తెలియకుండా, నీ పాపం గురించిన పశ్చాత్తాపము నీకు లేకుండా, నీ పాపం గురించిన గుచ్చబడ్డవు నీకు లేకుండా, నీ పాపం గురించిన ఒప్పుకోలు నీకు లేకుండా, నీ పాపము గురించిన ఆ వేదన, ఆ రోదన, ఆ దుఃఖము నీకు లేకుండా ఆయన తన ప్రియ కుమారుణ్ణి అమూల్యమైన ప్రశస్తమైన ప్రాయశ్చిత్త రక్తమును ఇలాంటి వాళ్ళ చేతుల్లో ఆయన పెట్టడు. ఎట్లాంటి పశ్చాత్తాపం అంట? జకర్యా గ్రంథంలో రాస్తాడు, అసలు ఎలాంటి పశ్చాత్తాపము అని అంటే, తాము పొడిచిన వాణిని చూచి, 12వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా, తాము పొడిచిన వాణిని చూచి వారు ఒకడే కుమారుని కొరకై ఏడ్చున్నట్లు, లేక జ్యేష్ఠ కుమారుని కొరకై ఏడ్చున్నట్లు వాళ్ళు అంగలారుస్తారట. 12వ అధ్యాయం 10వ వచనంలో ఇప్పుడు పశ్చాత్తాపం అంటే ఇది. నీ పాపాన్ని చూసి ఏడుస్తావు, నీ పాపాన్ని చూసి ఇంత గలీజోడినా, నీ పాపాన్ని చూసి ఛీ నేను ఇంత చెడ్డోడినా, నీ పాపాన్ని చూసి ఛీ అసలు నేను క్షమించబడ్డానికి యోగ్యునిగా, యేసు అనడానికి అర్హుడినిగా, దేవుడు అని పలకడానికి యోగ్యునిగా, నేను నరకానికి యోగ్యుడినే, నేను సావడానికి యోగ్యుడినే, నేను క్షమించబడకుండా శిక్షించబడ్డానికి యోగ్యుడినే అనిపిస్తే అప్పుడు